హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మల్లాపూర్కి వచ్చినాం. మల్లాపూర్లో శ్యామలమ్మ అని ఒక ఆమె పాటలు మంచిగా వాడుతుందని తెలిసింది. పాటలే కాదు, ఆమె భక్తి గీతాలు కూడా వాడుతుందంట, భగవద్గీత కూడా వాడుతుందంట. అసలు ఏం వాడుతుంది, ఏం కథ, ఆమె కథ ఏందో మనం తెలుసుకుందాం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయాం పతయే నమః. తన వారెవరో పరాయిలెవరో తనువు వీడితే తదుపరి ఎవరో తన వారెవరో పరాయిలెవరో తనువు వీడితే తదుపరి ఎవరో ఓ రామ శ్రీరామ శ్రీరామ రఘురామ శ్రీరామ రఘురామ. ఎవరు బాబు మీరు? అంటే శ్యామలమ్మ అంటే మీరే కదమ్మా? అవును. పాటలు మంచిగా వాడతారంట, భగవద్గీత చెప్తారంట, మీరు భక్తి పాటలు వాడతారంట, జానపదాలు వాడతారంట, సినిమా పాటలు కూడా వాడతారంట. నిన్న ఎత్తుక్కుంటూ వచ్చిన ఆడ ఈడ దేవులు ఆడుకొని ఆడ వాళ్ళని అడిగితే చెప్పారు శ్యామలమ్మ అని. ఆడ నుంచి చూస్తే పాట వినిపించింది, మీరే అయ్యి ఉంటారు అనుకుని వచ్చి మీ ముందే కూర్చున్నాం. పాటలు మంచిగా వాడతారు విన్నానమ్మా. అవునా? ఒక మంచి భక్తి పాట మా కోసం పాడతారా? సరే బాబు, పాడతా. పాడమ్మా. ఒక ముందు పద్యం చెప్తా నేను. ఓకే. కరుణలేని మనసు కఠిన పాషాణంబు జాలి కలుగువాడే సజ్జనుండు సాధు జంతువులను బాధింపవలదయ్యా ప్రాణిహింస ఘోర పాపమయ్యా. ఇది పద్యం. అర్థమైందమ్మా? అర్థమైంది. భక్తి పాట ఒకటి. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. శివంకరి శుభంకరి పూర్ణ చంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి అష్టాదశ పీఠాలను ఆదిష్టించు ఆదిశక్తి. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. ఓంకార రావాల అనంత కృష్ణ తీరములో ఇంద్రకీలగిరి పైన వెలసెను కృత యుగములోన ఈ కొండ పైన అర్జునుడు తపమును గావించెను పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను. విజయుడైన అర్జునుడి పేరట విజయవాడ అయినది ఈ నగరము. జగములన్నీయు జేజేలు పలుకగా కనక దుర్గకైనది స్థిర నివాసము. మేలిమి బంగారు ముద్ద పసుపు కలగలిపిన వెన్నెలవో కోటి కోటి ప్రభాతాల అరుణిమనే కుంకుమ. అమ్మ మనసు పడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కు పుడక ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్గ రూపం. ముక్కోటి దేవతలందరికీ ఇది ఏ ముక్తి దీపం. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. సూపర్ అమ్మా, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. సినిమాలో ఉన్నట్టే ఉంది వాయిస్ కూడా మీది. అంటే ఎట్లా ప్రాక్టీస్ ఏమన్నా చేస్తారమ్మా? ఇంకా చూసి నేర్చుకుంటారు. మీ గొంతు అట్లేనా లేకపోతే మీరు ఏమైనా మార్చి వాడతారా? మార్చి అంటే అవసరం పడితే వాడతాం పాటలు మార్చి కూడా. మంచి భక్తి పాట అవసరం పడితే అంటే ఇప్పుడు మంగమ్మ వారి మనమల్ల ఇద్దరు ఉంది, అలా ఇద్దరు గొంతు వాడతా. ఇద్దరు గొంతు వాడతారు మార్చి మార్చి? ఏదమ్మా ఒకసారి వాడండి. శ్రీ సూర్య నారాయణ మేలుకో మేలుకో ఈ చిలకమ్మ బుల పాటమో చూసిపో చూసిపో అని వాళ్ళ అమ్మమ్మ అంటది. ఈ అమ్మని మరి అలా అంటది. శ్రీ సూర్య నారాయణ మేలుకో మేలుకో
మా అమ్మమ్మ ఆరాటము చూసిపో చూసిపో అని అంటది. మళ్ళా అమ్మమ్మ అంటది, కోడిని కొడితే సూర్యుణ్ణి లేపితే తెల్లారిపోతుందా, ఓ పిల్ల పెళ్లి గడియ వస్తుందా అని అలా అమ్మమ్మ అంటది. దిగి వచ్చే బావని క్షణమైన ఆపితే దేవుణ్ణి నిలదీయనా, ఓలమో కాలాన్ని చుట్టయ్యనా. ఇట్లా అన్నట్టు రెండు గొంతులు వాడుతున్నారు మంచిగా. భక్తి పాటలు కూడా భలే వాడతారని నిన్న. భక్తిలో ఇంకేం వాడతారమ్మా మీరు? భగవద్గీత కూడా వాడతారు. భగవద్గీతలో నుంచి ఏదో ఒకటమ్మా చెప్పనా? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకః పాండవా చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానేకం యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఇది ఫస్ట్ భగవద్గీత స్టార్టింగ్ శ్లోకాలు. ఇది ఫస్ట్ స్టార్టింగ్ లో 700 శ్లోకాలు ఉంటాయి, 18 అధ్యాయాలు ఉంటాయి. దాంట్లో ఫస్ట్ శ్లోకం రెండో శ్లోకం, రెండు శ్లోకాలు వాడిని. ఇప్పుడు మంచిగా భగవద్గీత వాడుతున్నారు. జానపద చదువుతా 700 శ్లోకాలు కూడా చూసి చదువుతా. 700 సినిమా పాటలు వాడుతున్నారు. ఎక్కడ నేర్చుకున్నారమ్మా ఇవన్నీ? భగవంతుంది. ఎక్కడ నేర్చుకుంటే ఏం చదువుకున్నారు? చదువుకోలే, నేను ఏం చదువుకోలే అసలు. చదువుకోలే మరి ఎట్లా చదువుతారు భగవద్గీత? అసలు బడికే వాళ్ళే. నాకు ఇప్పుడు రాయరాదు, చదువుతా కానీ రాయరాదు. చదువు వస్తుంది కానీ రాయలేరు. నా పేరే రాయరాదు. అవన్నీ భగవద్గీత చదువుతారు. లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు మొత్తం 107, 1000 నామాలు 107. ఇది లలిత సహస్రనామాల్లో కొన్ని మా కోసం. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చితగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయిక నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగా సౌగంధీకల సత్కచ కురువిందమణి శ్రేణి కనత్ కోటీర మండిత అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత. మొత్తం 183 ఉంటాయి. ఇవన్నీ 107 చెప్తాను. సూపర్ అమ్మా, చాలా బాగా వాడుతున్నారు. ఏం చేస్తుంటారమ్మా మీరు బతకడానికి? బీడీలు చేస్తా. బీడీలు ఒకటే? బీడీలే. పిల్లలు నాకు 2 కొడుకులు, 1 బిడ్డ. ఇంకా వాళ్ళని కూడా బీడీల మీదనే ఆదుకుంటా రావడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ కాళ్ళు అయినరు. ఇప్పటికి కూడా బీడీలు చేసుకుని తింటా. ఎంత వస్తుందమ్మా? సరిపోతుందా మీరు బీడీలు? సరిపోతుంది. ఇక ఇంకేమైనా భక్తి పాటలు, మంచి పాటలు మీకు నచ్చినవి, మీకు ఇష్టమైనవి, బాగా వచ్చినవి ఏమైనా ఉంటే పాడండి. ముత్యాల ముగ్గు సినిమా. ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయా ముత్తైద కుంకుమ బతుకంత ఛాయా ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయా ముత్తైద కుంకుమ బతుకంత ఛాయ ముద్దు మురి పాలులకు ముంగిళ్ళలోన 3 పువ్వులు 6 కాయల్లు కాయ ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ ముత్తైద కుంకుమ బతుకంత ఛాయ. తోటలో తులసమ్మ కొలువున్న తీరు కోరి కొలిచే వారి కొంగు బంగారు గోగుమాలక్ష్మికి కోటి దండాలు గోగుమాలక్ష్మికి కోటి దండాలు కోరినంత కొలది నిండు కడవల్లు ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ ముత్తైద కుంకుమ బతుకంత ఛాయ. మొగడు మెచ్చిన చానకాపురంలోన మొగలి పూల గాలి ముత్యాల వాన ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం ఇంటిల్లి పాటికి అంత వైభోగం ముత్యమంత పసుపు ముఖమెంత ఛాయ ముత్తైద కుంకుమ బతుకంత ఛాయ.
సూపర్ అమ్మ, చాలా బాగా. అసలు జానకమ్మ వాయిసే విన్నట్లుంది. కళ్ళు మూసుకుని నాకు జానకమ్మే గుర్తొస్తుంది. చదువుకోలేనమ్మా. నేను భగవద్గీతలో కూడా 300 మందిలో నేను ఒకదాన్ని పెద్ద అవార్డు వచ్చింది నాకు. TV9 తీసిండ్రని చెప్పాను కదా ఇందాక. పెద్ద అవార్డు వచ్చింది. మళ్ళీ 300 మందిలో ఫస్ట్ వచ్చిన నేనే. 300 మందిలో ఫస్ట్ వచ్చిన. బీడీలు చుడుతూ ఉంటారు మీరు, మరి బీడీల గురించి ఏమైనా పాట పాడతారు మా కోసం? బీడీల గురించా? ఆడుకుంటా పాడుకుంటా నా సామి 600 బీడి చేస్తే నా సామి. ఆడుకుంటా పాడుకుంటా నా సామి 600 బీడి చేస్తే నా సామి. సట్టగల్ల ముండ కొడుకే నా సామి, కట్టకొక్క బీడి వీకే నా సామి. మేము ఇంత కష్టపడి చేస్తే వాడు బీడీలు వీక్కుంటే ఏరుతాడు, మేము ఎట్లా బతుకుడు అని అప్పట్లో. మీకోసం మీరంతా బీడీలు చూడుతున్నారు కాబట్టి మీ బీడీల కోసం నేను కూడా పాట పాడండి. గాలి 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 మొగలయ్యా, నా పానమంతా గాలి 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 మొగలయ్యా. గాలి 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 మొగలయ్యా, నా పానమంతా గాలి 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 మొగలయ్యా. బీడీలు చుట్టుతుంటే గాలి మొగలయ్యా, నీ శ్వాసలో పడి దారముదగా గాలి మొగలయ్యా. బీడీలు చుట్టుతుంటే గాలి మొగలయ్యా, నీ శ్వాసలో పడి దారముదగా గాలి మొగలయ్యా. గాలి 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 మొగలయ్యా, నా పానమంతా గాలి 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 మొగలయ్యా. మంట కింద మంట పెడితే గాలి మొగలయ్యా, నీ రోకులో బడి రొట్టె మాడే గాలి మొగలయ్యా. వంట కింద మంట పెడితే గాలి మొగలయ్యా, నీ రోకులో బడి రొట్టె మాడే గాలి మొగలయ్యా. గాలి 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 మొగలయ్యా, నా పానమంతా గాలి 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 మొగలయ్యా. ఇట్లా ఇంత సున్నితంగా ఉన్నావు, అంత మోట పాట సూపర్ పాడినావు. అంటే అట్లా వచ్చేస్తుంటే అట్లా వస్తూ మాట పాట మాత్రం మోటగా సూపర్ పాడినావు కదా. ఉండుడేమో సున్నితంగా ఉన్నావు. కిట్టు 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 ఇంతగా అడుగుతున్నారు కాబట్టి ఇంకో పాట కూడా పాడతాను మీకోసం. నా గురుడు నన్నింకా యోగి గమ్మనే, యోగి గమ్మనే రాజా యోగి గమ్మనే. నా గురుడు నన్నింకా యోగి గమ్మనే, త్యాగి గమ్మనే రాజా యోగి గమ్మనే. మొట్టమొదట నీవు పుట్టాలేదనే, మొట్టమొదట నీవు పుట్టాలేదనే. పుట్టుగిట్టులు లేని బట్ట బయలనే. నా గురుడు నన్నింకా యోగి గమ్మనే, త్యాగి గమ్మనే, భోగి గమ్మనే. ఇట్లా మీరంతా అంటే మీ దగ్గర కూర్చుంటే నాకు కూడా ఆటోమేటిక్ గా పాటలు వచ్చేస్తాయి అన్నమాట. నాకైతే ఈ జనరేషన్ లో ఉన్నాను కాబట్టి నాకు ఇట్లా భక్తి పాటలు అన్ని రావు. కాకపోతే మీ దగ్గర కూర్చుంటే వచ్చేస్తాయి. మీలాంటి వాళ్ళని చూస్తుంటే నాకు కూడా పాటలు వస్తాయి అన్నమాట. ఇక మీరు కూడా మీ అందరి కోసం నేను పాట పాడినా కాబట్టి మీరు నా కోసం ఒక పాట పాడారు. అంటే ఈ ఆత్మకు శరీరానికి సంబంధించి ఈ పాట ఒక 2 లైన్లు పాడతా. ఇవంతా వాడుకొని ఈ ఆత్మ వెళ్ళిపోయేటప్పుడు సంభాషణ అన్నట్టు. అబ్బా నేను ఇంత వాడుకున్నా కదా నీతోని, బాడీతోటి శరీరంతో, ఇప్పుడు నువ్వు బూడిదైపోతావు, నేనేమో చచ్చిపోను, మంచిగా ఉంటా, ఆత్మకు సావు లేదుగా. అందుకని సంభాషణ అన్నట్టు వీళ్ళిద్దరికి. ఈ ఆత్మ అంటుంది అన్నట్టు, ఒక క్షణము బంధము నీది, ఒక క్షణము బంధము నాది, ఒక క్షణములోనే నీ దారి నీది, ఒక క్షణములోనే నా దారి నాది. ఒక క్షణము బంధము నీది, ఒక క్షణము బంధము నాది. మరణమంటూ లేదు నాకు, మరణమంటూ లేదు నాకు, బూడిదే మిగిలేను నీకు. ఒక క్షణము బంధము నీది, ఒక క్షణము బంధము నాది.
ఆస్తి పాస్తులు రావు వెంట, ఆలు పిల్లలు రారు వెంట. ఆస్తి పాస్తులు రావు వెంట, ఆలు పిల్లలు రారు వెంట. తనువుకు పెట్టేరు మంట, తనువుకు పెట్టేరు మంట. చివరకు శివుడుండు వెంట, చివరకు శివుడుండు వెంట. ఒక క్షణము బంధము నీది, ఒక క్షణము బంధము నాది అనుకుంటూ సంభాషించి శరీరంతో వెళ్ళిపోతుంది. చాలా బాగా చెప్పారమ్మా. ఇందాక నేను వస్తుంటే సినిమా పాటలు కూడా భలే వాడితే, ఆమె ప్రేమ పాట వాడింది అప్పుడు ఎప్పుడో వాడినానంట. ఆమె చెప్పింది ఒక ఆమె పేరు నాకు గుర్తులేదు, మర్చిపోయినా. అంత పూర్తి రావాలి. ఆ పాట వాడతారా? ఒకటే చెప్తా మరి. ఒకటే. చల్లా చల్లని చందమామ ఇలా వేడెక్కిపోతే ఎల్లాగమ్మా. చల్లా చల్లని చందమామ ఇలా వేడెక్కిపోతే ఎల్లాగమ్మా. అత్త మీది కోపం దుత్త మీద చూపేది అన్యాయము అన్యాయము చల్లారమ్మా. అత్త మీద కోపం దుత్త మీద చూపేది అన్యాయము అన్యాయము చల్లారమ్మా. అల్లా నల్లరి సత్యభామ ఇలా వేడెక్కి ఉన్నాను ఊరుకోవమ్మా. చల్లా చల్లని చందమామ ఇలా వేడెక్కిపోతే ఎల్లాగమ్మా. సూపర్ సూపర్ అమ్మా. ఎక్స్ప్రెషన్ కూడా ఇస్తున్నారు, మంచిగా వాడుతున్నారు. సేమ్ నాకు మీ సింగింగ్ చూస్తుంటే, మీరు పాడేది చూస్తుంటే నాకు సుశీలమ్మ, జానకమ్మ గుర్తొస్తుంది. కళ్ళు మూసుకుంటే సేమ్ జానకమ్మ వాయిస్ ఉన్నట్టే ఉన్నది మీది. కాకపోతే మీకు ఇంత మంచి వాయిస్ ఇచ్చారు, మరి అవకాశాలు ఏమి రాలేదమ్మా? వచ్చినాయి. ఒకసారి పాడతా తీయప్పుడు 2 తలంబ్రాల సినిమాలో జీవిత వాడతా చూడు, ఆ పాటతోటి కోటీశ్వరరాలు అవుతాను ఆ సినిమాలో. ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు. ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు. వేదన శృతిగా రోదన లయగా సాగే గానమిది. ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు. ఒంటరిగా చిరుగారు లేడినొక మనిషి చూసినాడు, చింతకు చేరదీసినాడు. అభము శుభము తెలియని లేడి అతనిని నమ్మింది, తను బలి అయిపోయింది. ఆ తరువాతే తెలిసింది ఆ లేడి పెద్ద పులని, తను బలి అయిపోతినని. ఆ లేడి గుండె కోత నా గాథకు శ్రీకారం, నే పలికే ప్రతి మాట శ్రీ జాతికి సందేశం. ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు. ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు. సూపర్ 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 అమ్మా, చాలా బాగా. మరి ఏమైందమ్మా పాడితే తీయకపోలేదమ్మా తర్వాత? అప్పుడు మా పిల్లలు చిన్న ఉండే పరిస్థితి బాగాలేకుండే. అప్పుడు బాలసుబ్రహ్మణ్యం ఇయ్యలేడా అప్పట్లో? మీరు చిన్నగా ఉన్నారా? మీకు తెలిసి ఉండదు, 20-25 ఏళ్ల కింద, 30 ఏళ్ల కింద. అప్పుడు పంపించిన నేను ఈ పాట. ఇప్పుడు ఇందాక వాడినది 2 పాటలు పంపించిన. ముత్తమంత పసుపు అనే పాట, ఈ పాట 2 పంపించిన. అది సెలెక్ట్ అయినా కానీ పోలేను నేను. జానపదాలు ఏమైనా నేర్చుకున్నారా దాని తర్వాత? తక్కువ జానపదాలు. భక్తిల భజనలకు తిరుగుతా కదా, భజనలు ఎక్కువ అన్నమయ్య కీర్తనలు. ఇది ఒక భజన పాట అందుకోండి అమ్మా. నిగమా నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ, నారాయణ వెంకట నారాయణ. దీపించు
పంచు వైరాగ్య దివ్య సౌఖ్యం బియ్య నోపక కదా నన్ను నొడబరకుచు పై పైనే సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ పైనే సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ నిగమ గమదని సగమగ సని నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నీసా గాస 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 గా గని సగమగ సని సని సాగా సగమ గమద మదని దని సమగ సనిద మగస వివిధ నిర్బంధముల విడల ద్రోయక నన్ను భవసాగరముల దడబడ చేతురా దివిజేంద్ర వంద్య శ్రీ తిరు వెంకటాద్రీశ హరే 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 దివిజేంద్ర వంద్య శ్రీ తిరు వెంకటాద్రీశ నవనీత చోర శ్రీనారాయణ నిగమ సగమగ సనిద మదని నిగమ గసమగద మనిద సని నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ నారాయణ హరిహర నారాయణ ఆది నారాయణ హరే 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 చాలా బాగా పాడారు, చాలా బాగా. అసలు మీ పాట వింటే ఆ 7 కొండల మీద నుంచి వెంకటేశ్వర స్వామి దిగి మీ ఊరికి వచ్చేస్తాడమ్మా, అంత బాగా పాడారు అసలు. ఎక్కడ ఇదంతా ఎట్లా నేర్చుకున్నారమ్మా మీరు? పాడతాయి అన్ని ఎట్లా వచ్చినాయేమో ఇక భగవంతుడు అమ్మ సరస్వతి మాత. చాలా బాగా పాడుతున్నారు. ఎన్నంటే అన్ని పాడతా కానీ అన్ని భక్తి, ఇంకెన్న పాడచ్చు కానీ అన్ని బాగున్నాయి కాబట్టి ఏది పాడాలో అర్థం కాక పాడుతున్నా. ఇంకా మొత్తం పాడతా అన్ని. 2 రోజులు పాడినా మళ్ళీ కొత్తదే పాడతా నేను. అంటే భజనలకు వెళ్తా కదా, జైచల్లా అఖండ భజన అని ఉంటది పోసమ్మ తల్లి దగ్గర. అక్కడ 3 రోజులు ఉంటాం. తెల్లందాక పొద్దున ఆగకుండా భజన, మైకు కింద పెట్టద్దు, తాళం ఆపద్దు, నోరు ఆగద్దు. అయినా కొత్త పాటనే పాడుతుంటాను నేను. తెల్లవాళ్ళు భజన చేస్తారు 3 రోజులు. 4వ నాడు ముగింపు. అట్లయినా మళ్ళీ నేను పాడిన పాట పాడకపోయేది, జోల పాట. కొత్తగా మీరు పాడిన పాటలు ఏమున్నాయి? కొత్తగా అంటే అన్ని భక్తి ఇంకా సినిమా కొత్తగా శివుంది గాని ఇట్లా పాడండి, అమ్మవార్లై శివుని పాట. శివుని పాట. ఏ చంద్ర చూడ మదనాంతక శూలపాణి తానో గిరీశ గిరిజేశ మహేశ శంభు ఏ పార్వతీ హృదయ వల్లభ చంద్రమౌళి భూతాదిప ప్రమతనాథ గిరీశ చాప నమో భూతనాద నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాద భవ వేద సారా సదా నిర్వికారా సదా వేద సారా సదా సుప్రకాశ జగాలెల్ల బ్రోవా ప్రభు నీవే కావా నమో పార్వతీ వల్లభ నీలకంఠ నమో భూతనాద నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాద. చాలా 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 బాగా పాడుతున్నారమ్మా మీరు. అంటే ఆ రాగాలు కూడా కరెక్ట్ గా వస్తున్నాయంటే
ఒరిజినల్ సాంగ్ ఎలా ఉందో అలానే పాడుతున్నారు. ఇవి కూడా కంఠో పాఠం అయిపోయింది కదా మీకు. ఇది సుశీలమ్మను జానకమ్మను ఇమిటేట్ చేస్తారంట బాగా. అదే కార్తీక దీపం. కార్తీక దీపంలో సాంగ్ పాడండి అమ్మ. ఆరనీకు మాయి దీపం కార్తీక దీపం చేరని నీ పాదపీఠం కర్పూర దీపం. ఆరనీకు మాయి దీపం కార్తీక దీపం చేరని నీ పాదపీఠం కర్పూర దీపం. ఇదే సుమాన కుంకుమ తిలకం ఇదే సుమాన మంగళ సూత్రం. ఆరనీకు మాయి దీపం కార్తీక దీపం చేరని నీ పాదపీఠం కర్పూర దీపం. ఆకాశాన ఇది సుశీల ఇంతకు ముందు, ఇప్పుడు జానకి. ఆకాశాన ఆమని దీపాలే ముత్తైదువులుంచారు ఈ కోనేట ఈ చిరుదివ్వె చూసి చుక్కలనుకుంటారు. ఆకాశాన ఆమని దీపాలే ముత్తైదువులుంచారు ఈ కోనేట ఈ చిరుదివ్వె చూసి చుక్కలనుకుంటారు. ఏదైనా వింతైనా కోవెలలో కొలువైయుండే దేవకి పట్టిన హారతులే. ఆరనీకు మాయి దీపం కార్తీక దీపం చేరని నీ పాదపీఠం కర్పూర దీపం. తేడాలేవా గొంతు సుశీల తేడా ఉంది. ఓన్లీ భజనలు బీడీలు చుట్టుడు అంతే, ఇంకేం చెయ్యరు. మీ అబ్బాయి వాళ్ళు కానీ ఫ్యామిలీ వాళ్ళు ఎట్లా ఏం చేస్తుంటారు? మా అబ్బాయి వాళ్ళు నా చిన్న కొడుకు నగలు చేస్తాడు అవసరం, పెద్ద కొడుకు బీడి కంపెనీలో చేస్తాడు, నా అల్లుడు బంగారు పని చేస్తాడు అవసరం నగలు. భగవద్గీత ఎలా నేర్చుకున్నాడు? భగవద్గీత ఎలా నేర్చుకున్నాడు అంటే భగవంతుని దయని, ఇక నేనేం చెప్పలేను. అట్లా అంటే మొత్తం 700 శ్లోకాలు చదువుతాను నేను భగవద్గీతలో. నేర్పిన కూడా మందికి. TV9 వాళ్ళు వచ్చినప్పుడు అందరికి చెప్పిన నేను కూర్చోబెట్టి భగవద్గీత నేర్పించిన. 700 శ్లోకాల 300 మందిలో నేను ఫస్ట్ వచ్చిన. ఫస్ట్ అవార్డు వచ్చినాయి, మస్తు వచ్చినాయి. నాకు విష్ణు సహస్రనామాలు కూడా చదువుతున్నాడు. ఇది మా కోసం ఒక భగవద్గీత శ్లోకం. నాకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా అనన్యా చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. 2 శ్లోకాలు చాలా బాగా చెప్తున్నారు. సో చివరిగా ఇంకొక పాట పాడేసి ఇంతటితో మనం క్లోజ్ చేద్దాం అమ్మ, టైం కూడా అయిపోతుంది. పాడండి. ఏ జ్యోతి స్వరూప నారాయణ కనులకు వెలుగు నీవే కావా కనులకు వెలుగు నీవే కావా కనబడు చీకటి మాయే కాదా కనబడు చీకటి మాయే కాదా నిన్ను గనలేని ప్రాణి బ్రతుకే నిజముగా చీకటి అవుగా దేవా కనులకు వెలుగు నీవే కావా పేరుకు నేను తల్లిని గాని ఆదుకోనా లేనైతే పేరుకు నేను తల్లిని గాని ఆదుకోనా లేనైతే పాలను త్రాపి ఆకలి బాపే పాలను త్రాపి ఆకలి బాపే భాగ్యము నేను నోచని నాకు ఏల జనించితివయ్యా ఏల జనించితివయ్యా
జనించితివయ్యా, నాకేల జనించితివయ్యా. అండగనుండా విధాతవీవు, అండగనుండా విధాతవీవు. ఆకలి దప్పుల బాధే లేదు, నారాయణ నామామృత రసమే, నారాయణ నామామృత రసమే. అన్నము పానముగావా దేవా, కనులకు వెలుగు నీవే కావా. చాలా బాగా పాడారమ్మా. ధన్యవాదాలమ్మా. అసలు ఎంత మంచిగా అసలు ఆ దేవుడు మీకు ఎంత వరాన్ని ఇచ్చాడంటే, చదువు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ భగవద్గీత కంఠోపాఠంగా నేర్పించడం, భక్తి పాటలు మీరు పాడుతుంటే అంటే వినసొంపుగా ఉందన్నమాట. సో అది మీకు ఆ దేవుడు ఇచ్చిన వరం అనుకోవచ్చు. ధన్యవాదాలు. మీకు మంచి ఇలాంటి ఛాన్సెస్ రావాలని, ఇంకా మంచి స్టేజ్ మీరు పోవాలని, మంచి అంటే నలుగురికి మీరు ఒక ఉపాధ్యాయురాలుగా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానమ్మా. ధన్యవాదాలు.